గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన స్వామి వివేకానంద జయంతిని విజయవంతం చేద్దామని నేషనలిస్టు ఎలైట్ ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం నంద్యాలలోని శ్రీనివాస సెంటర్ బాలార్ లాడ్జిలోని కాన్ఫరెన్స్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనలిస్టు ఎలైట్ ఫోరం కన్వీనర్ డాక్టర్ నేట్ల మహేశ్వర్ రెడ్డి, కో కన్వీనర్లు గెలివి శ్రీకాంత్, చాటకొండ శ్రీకాంత్, రామ్ ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ నేషనలిస్టు ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో భారతదేశం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమాన్ని సౌజన్య ఫంక్షన్ హాల్లో జనవరి 12 సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందే మాతరం గీత రచన జరిగి 150 సంవత్సరాలు అయిన సందర్భంగా పూర్తి వందే మాతరం గీతాన్ని అందరము కలిసి పాడడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మన స్వేచ్ఛ వాయువుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టిన మహిళా స్వతంత్ర సమరాంగణల చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక రాకలోకం యూట్యూబ్ నిర్వాహకులు సీనియర్ జర్నలిస్టు రాక సుధాకర్ వక్తగా వస్తున్నారని తెలిపారు. అందరం ఒకటే ఆలోచన అన్న భావన కోసం మగవాళ్ళు తెల్ల చొక్కా, మాతృమూర్తులు ఎరుపు రంగు ఛాయ షేడ్ ఉన్న చీరతో రావాలని వారు కోరారు. మన బాధ్యతగా స్వతంత్ర సమరాంగణులకు నివాళులర్పించడానికి ప్రతి ఒక్కరూ కొన్ని పూలు, కాగితాలతో చుట్టుకొని వద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోష్, యాతం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, భవానీ సింగ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. 100 సంవత్సరాల తర్వాత కూడా అమెరికాలో కూడా వారి ప్రసంగాల గురించి శత జయంతి ఉత్సవాలు తీసుకుంటున్నాము అంటే వారి ఘనతను మనము అర్థం చేసుకోవచ్చు. అలాంటి స్వామి వివేకానంద గారి జయంతిని నేషనలిస్ట్ ఎలైట్ ఫోరం ఆధ్వర్యంలో సౌజన్య ఫంక్షన్ హాలులో జనవరి 12వ తేదీ సాయంత్రం 5 నుండి 7:30 వరకు జరుపుకుంటున్నాము. ఆ రోజు మనమందరం అక్కడ కలుద్దాం. దేశ ప్రజలలో దేశభక్తి స్ఫూర్తిని, దేశం కోసం పోరాడే తెగువను నింపిన ఒకే ఒక్క నినాదం గేయం వందే మాతర గేయం. ఈ గేయాన్ని రచించిన వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ గారు. ఈ గేయాన్ని రచించి నేటితో 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రేపు సౌజన్య ఫంక్షన్ హాల్ నందు జరుగు ప్రోగ్రాంలో వందే మాతర పూర్తి గేయాన్ని మరొక్కసారి మనందరం కూడా ముక్తకంఠంతో ఒకే గళంతో పాడి మనందరి మనసులో మరొక్కసారి దేశభక్తి భావాన్ని నింపుకోవాలని మేమందరము అనుకుంటున్నాము. ఈ ప్రోగ్రాంకు మీ అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నందా 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 అందరికీ నమస్తే. రేపు జరిగేటువంటి 12వ తేదీ సోమవారం రోజున నేషనల్ ఎలైట్ ఫోరం ఒక సంస్థ పేరు మీద జరిగేటువంటి కార్యక్రమం అందరూ జీవితంలో గుర్తుండేటువంటి ఒక ప్రోగ్రాం ఏమిటంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ సంవత్సరము జరుపుకునేటువంటి స్వామి వివేకానంద విశేషం ఉంది. ఏమిటంటే వందే మాతర గీతాన్ని రచించినటువంటి 150 సంవత్సరాలైన సందర్భంగా అనేక మంది వీరుల యొక్క స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వారందరికీ కూడా బ్రిటిష్ వారి చేతుల్లో ఫిరంగులు ఉంటే మన చేతుల్లో వందే మాతరం అనేటువంటి ఒక తారక మంత్రం మన చేతుల్లో ఉన్నది. వందే మాతరం అంటూ ఇంగ్లీష్ వాళ్ళతో పోరాటం చేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలను బలిగొన్నారు. అట్లా అనేక మంది వీరులతో చరిత్రలు తెలుసుకొనడం కోసం మన దేశంలో అనేక మంది ఉమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే మహిళామూర్తులు స్వతంత్ర ఉద్యమాల్లో పాల్గొని వారి యొక్క జీవితాలను త్యాగము చేసినటువంటి రోజులను మరొక్కసారి గుర్తు చేసుకొని వారికి నివాళులు అర్పించడం కోసమే రేపు జరిగేటువంటి కార్యక్రమంలో విశేషం. అంతేకాదు మనకు ఎమర్జెన్సీ ఇప్పటికీ 50 సంవత్సరాలైంది అంటే చీకటి రోజులుగా పోలుస్తారు. అంతేకాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఇప్పటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో మొదలు పెడుతున్న తరుణంలో అనేకమైన విజయాలు ఈ దేశానికి అనేక మంది వీరులు అనేక మంది అలాంటి స్వతంత్రం కోసం ఉద్యమాల్లో పాల్గొని అనేక విజయాలు సాధించుకునే తరుణంలో అలాంటి అనేకమైనటువంటి ఆ యొక్క మరొక్కసారి అలాంటి వీరుల గురించి స్మరించుకునేటువంటి రోజు
రేపటి స్వామి వివేకానంద జయంతి. అందుకే ఈ రోజున ఈ స్వతంత్రం కోసం ఉద్యమంలో పోరాటం చేసిన అనేక మంది వీర సతీమణులను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ రేపు వారి యొక్క చిత్రపటాల యొక్క ప్రదర్శన కూడా ఉంటుంది. ఆ యొక్క చిత్రపటాల కోసము వారికి స్మరించడం కోసము వారిని ఒక్కసారి పూలతోటి మరొక్కసారి మనం ఇంటి దగ్గర ఉండే పూలు తీసుకొచ్చి వారికి సమర్పించాలి. అంతేకాదు మనమంతా ఒకటే అనేటువంటి ఒక భావన కోసం మనం అందరం కూడా డ్రెస్ కోడ్, మగవాళ్ళు అయితే వైట్ అండ్ వైట్ వేసుకొని, మహిళామూర్తులు ఎదిగిన రెడ్ శారీ కానీ రెడ్ ఎనీ యొక్క డ్రెస్ వేసుకొని వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మనమంతా సమానము, మనమంతా భారతీయులు, మనమంతా ఒకే కన్న తల్లి భరతమాత ముద్దు బిడ్డలం అనే ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం రేపు జరిగేటువంటి కార్యక్రమంలో మనం శక్తి వంచన లేకుండా కార్యక్రమం విజయం చేయాల్సి మన మీద ఉంటుంది. కాబట్టి ఈ విశేషమైన కార్యక్రమం రోజున ఈ యొక్క కార్యక్రమానికి రాకాలోకం యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఉన్నారో రాకా సుధాకర్ గారు, వారు మనకు మార్గదర్శనం చేస్తారు. అంతేకాదు రేపటి కార్యక్రమానికి మన యొక్క జిల్లా కలెక్టర్ అయిన రాజకుమారి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా నంద్యాలే కాదు, నంద్యాల చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ బంధువులు ఎవరైనా సరే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వందే వందే వందే. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట, అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్, డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.